మీనరాశి వారికి వారం రోజుల కాలం 27 ఏప్రిల్ నుంచి 3 మే వరకు ఈ కాలాన్ని ఎంత వివరంగా పరిశీలన చేసినా, ఎంత తీవ్రంగా పరిశీలన చేసినా గ్రహాల యొక్క అనుకూలత కనబడబోవడం లేదు. ఒక్క శుక్రాచార్యుల వారి సంచారం రాశిలో బాగుంది, కానీ అది కూడా శని గారితోనూ రాహువుతోనూ కలిసి ఉన్న కారణం చేత అంతగా బాలేదు అనే చెప్పాలి. స్త్రీలతో సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉంది, రాజకీయ నాయకుల పరంగా బాలేదు, పబ్లిక్ రిలేషన్ పరంగా బాలేదు, వ్యాపార వర్గాల ద్వారా బాలేదు, ఆరోగ్య రూపకంగా బాలేదు, ఆలోచనల రూపకంగా బాలేదు, సంతాన రూపకంగా బాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశము బాలేదు బాలేదు బాలేదనే చెప్పాల్సి వస్తుంది. వీటికి పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తే నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి, దుర్గామ్మ వారి పూజ చెయ్యండి. ఇది చాలా చాలా శక్తివంతమైనటువంటి ఫలితం ఇస్తుంది. చాలా శక్తి, మామూలు శక్తి కూడా కాదు. రాశిలో ఉన్నటువంటి రాహువు గాని శని గాని చాలా విపరీతమైనటువంటి అనుమానాలను ఇస్తారు, పని అవ్వకుండా చేస్తారు, అనారోగ్యాన్ని ఇస్తారు, అనాలోచితాన్ని ఇస్తారు. మరి వీటన్నిటిని తట్టుకోవాలి అంటే సాధ్యమయ్యే పని కాదు. దానికి అమ్మవారు తన యొక్క ఉక్కు పాదాలతో ఈ దుష్ట ఆలోచనలన్నిటినీ తీసేయాలి, అప్పుడే సాధ్యం అవుతుంది. కాబట్టి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి.